నెక్స్ట్ టైం నువ్వు మళ్ళా పీఠాపురంలో గెలుస్తావు, ఎమ్మెల్యేగా గెలవు. అక్కడ పీఠాపురంలో ఉన్నటువంటి దళిత సహోదరి సోదరులారా, ఇప్పటికన్నా మీరు కొద్దిగా జ్ఞానంతో నడవండి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నా అంటే, వేరుల జెండర్ మోయకుండి, వేరుల గొడవకుండా ఉండకండి, మీరే ప్రభుత్వాలు చేయండి, మీరే అధికారంలో ఉండండి, మీరే రాజులు కాండి అని అంబేద్కర్ గారు చెప్తే, మీరు వేరుల బూట్లు నాకుంటా వేరుల పార్టీల గులామీగిరి చేస్తూ ఉన్నారు. నేను దళిత నాయకులను అడుగుతున్నాను, మీరు ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, 2 రాష్ట్రాల్లో ఏమైనా సరే, మీరు దళితులుగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నా, ఎంపీగా ఉన్నా, మీ మినిస్టర్గా ఉన్నా, ఏ పదవిలో ఉన్నా, అధికార పార్టీలో ఉన్నా, మీకేమన్నా ఆ పార్టీ అధ్యక్ష పదవి ఇస్తారా? మీరు అధ్యక్షులు కాకుండా మీరు ఏదైనా పని చేయగలుగుతారా? బాబాసాహెబ్ యొక్క కళలను మీరు నెరవేరుస్తారా? బాబాసాహెబ్ గారు చెప్పినటువంటి మరి కోరికలు మీరు నెరవేరుస్తారా? దయచేసి దళిత ప్రతినిధులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ రోజు నుంచి అన్నా మీరు బాబాసాహెబ్ గారు చెప్పినట్లుగా మీరు ఆయన అడుగుజాడలు నడవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉంటున్నాను. ఈ రోజు నుంచి మీరు ఒక మంచి ఆలోచన కలిగి బాబాసాహెబ్ యొక్క ఆలోచన విధానంలో మీరు నడిచి ఆయన చెప్పిన బాటలు మీరు నడండి. ఇంతకుముందు మహనీయులు కాంశీరామ్ గారు కూడా బహుజన సమాజ్ పార్టీని పెట్టి మరి ఉత్తరప్రదేశ్లో అధికారం తెచ్చి మాయావతి గారిని ఒక 4 సార్లు సీఎం చేశారు కదా. మరి అలాంటి యొక్క ఆలోచన విధానం మనకు ఉంది కదా, మీరెందుకు మరి తొక్కేసినట్టు చేస్తున్నారని, అట్లా చేయకూడదని నేను విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాను. ముఖ్యంగా దళిత క్రైస్తవులకు నేను విజ్ఞప్తి చేయటం ఏంటంటే, ఈ చచ్చిపోయిన జీవితం ఎన్ని రోజులు, నువ్వు లేచి ముందుకు రా, లేచి చక్కగా నడు, నీకున్న హక్కులని కులగొడుతున్నారు. ఇంకోటి ఏంటంటే, రక్షణకు అవసరంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టులు కూడా తీసేశారు. గమనించండి దళిత క్రైస్తవులారా, ఇప్పటికన్నా మేలుకోండి, ముందుకు నడవండి. మరి అనేకులు ముందడుగు వేస్తూ ఉంటున్నారు. మనం ఆంధ్రాలో చూసినట్లయితే మరి ఎక్స్ఎంపీ హర్ష కుమార్ గారు మరి ముందడుగు వేసి క్రైస్తవుల గురించి ముందుకు నడుస్తూ ఉంటాడు. అలాంటి వాళ్ళని అనుసరించి మరి అలాంటి వాళ్ళతోనే మనం నడుస్తున్నట్లయితే మనము మన హక్కులను సాధించుకుంటాము. మనకున్నటువంటి హక్కును సాధించుకొని హక్కును కలిగి ముందుకోవాలని మేము తెలియచేస్తూ ఉంటున్నాం. మనకు హక్కులన్నీ మరి తీసేస్తూ ఉంటారు, ఒకటి అన్ని తీసేస్తూ ఉన్నారు. రోడ్డు మీద బైబుల్ పట్టుకొని నడుస్తూనే మత మార్పిడి చేస్తున్నారు, కొడుతూ ఉంటున్నారు. ఎక్కడికన్నా వెళ్తాం కదా, ఊరికి వెళ్తాం కదా, బైబుల్ పట్టుకొని మరి బుక్స్ పట్టుకొని పోతాం కదా, రోడ్ పంట పోతేనే కొడుతూ ఉంటున్నారు. మరి అంత ఇబ్బందులు ఇరుకులకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికన్నా ప్రతి క్రైస్తవులు ముందుకొచ్చి ఒక్క సహోదరు ఐక్యత కలిగి నివసించి ఎంత మేలు అనే మాట మీద మనము ఏదైతే నేర్చుకున్నామో దేవుని వాక్యం, ఆ రీతిగా మనం అందరం ఐక్యంగా ఉండి మరి ముందుకు పోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో మరి క్రైస్తవుల గురించి ఎందరో ఫైట్ చేస్తున్నారు. మరి గౌరవనీయులు కే పాల్ గారు కూడా మరి వారు ఫైట్ చేస్తున్నారు. వారిని బట్టి దేవుని స్తోత్రం, వారికి కూడా మా యొక్క మరి శుభాభివందనాలు. ఆ రీతిగానే ఇంకా చూసినట్లయితే అజయ్ బాబు గారు కూడా మరి సిఎండిఎఫ్ యొక్క మరి ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ మరి అజయ్ బాబు గారు కూడా మా యొక్క శుభాభివందనాలు. మీరు కూడా ఎంతగానో ఫైట్ చేస్తూ ఉంటున్నారు. మరి నిన్నటి రోజు మీరు హరిహర భవన్లో, హైదరాబాదులో, సికింద్రాబాద్లో మరి క్రైస్తవ ఐక్యత గురించి మరి నిన్న మీరు